మైకంలో ఉండి అసెంబ్లీలో మాట్లాడారా, లేకుంటే మైకంలో లేక అసెంబ్లీలో మాట్లాడారా, ఆ సంగతి అయితే తెలియదు. కానీ మొత్తానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు 2 రోజుల నుండి ఆంధ్రప్రదేశ్లో ఒక తీవ్ర చర్చకైతే కారణమయ్యాయి. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి బాలకృష్ణ గారి మీద చాలా చాలా ఘాటైన విమర్శలు, బాలకృష్ణ గారు చేసినటువంటి చాలా తీవ్ర అబ్జెక్షనబుల్ భాష ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మీద, అంతకు మించిన ఘాటైన పదజాలంతో వైసీపీ వైపు నుంచి బాలకృష్ణ గారి మీదకి బాణాలు దూసుకొచ్చాయి. సరే, వీళ్ళ ఎపిసోడ్ కాసేపు పక్కన పెడితే, కూటమి పార్టీలకు సంబంధించి అసెంబ్లీలో లేని రాజకీయాలకు సంబంధమైన చిరంజీవి గారి మీద బాలకృష్ణ గారు కామెంట్స్ చేసినాం వ్యంగ్యంగా. అండ్ ఫిల్మ్ డెవలప్మెంట్ అదేదో కమిటీ అని చెప్పి నా పేరు 9వ ప్లేస్లో ఉంది అని చెబుతూ అక్కడే ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ జనసేనకు చెందినటువంటి కందుల దుర్గేష్ గారిని నేను అడిగాను. దుర్గేష్ని ఎవడాడు నా పేరు 9లో పెట్టింది, ఎవడాడని అడిగిన అని అంటే మినిస్టర్నే ఎవడాడు నా పేరు 9లో పెట్టిందని అడిగారంటే, మినిస్టర్ కంటే ఇంకా ఆ పార్టీలో పెద్ద ఎవరైతే ఉంటారో ఆ పెద్దను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసినట్లుగానే చూడాలేమో అని చెప్పి నెట్టింటి రకమైన చర్చ అయితే జరిగింది. అయితే ఈ క్రమంలో అటు చిరంజీవి గారిని అనడం, ఆయన ఒక లేఖ రిలీజ్ చేయడం, బాలకృష్ణ గారి వ్యాఖ్యల మీద అబ్జెక్ట్ చేసుకుంటూ ఇంత జరిగినా కూడా జనసేన పార్టీ వైపు నుండి గప్చు ఒక్కరు కూడా లీడర్లు అనబడే వాళ్ళు నోరు తెరవలేకపోయారు. అండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక్కరు కూడా బాలకృష్ణ గారి వ్యాఖ్యలను సమర్థించడమా లేకుంటే అబ్జెక్ట్ చేయడమా గప్చుప్ నోరు తెరవలేకపోయారు. సరే, వైసీపీ కదా పక్కన పెట్టండి, వాళ్ళు విపక్షం కాబట్టి. ఇక్కడ చిరంజీవి గారు స్పందించినా కూడా జనసేన వైపు నుంచి ఒక్కరు కూడా చిరంజీవి గారికి మద్దతుగా ఒక కమెంట్ చేయలేకపోయారు కీలక నేతలు అని అంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమర్థించడమో వ్యతిరేకించడమో చేయలేకపోయారంటే, బాలకృష్ణ గారు సరే పూర్తిగా అప్పర్ హ్యాండ్ తీసుకున్నట్టే ఎపిసోడ్లో కూటమిలో ఒకరిని నోరు తెరవనిచ్చలేకపోయారు. ఆయనకు వ్యతిరేకంగా కూటమిలో ఒకరు నోరు తెరవలేకపోయారు. ఒకప్పుడు బాలకృష్ణ ఆయన ఎవరో నాకు తెలియదు అన్న నాగబాబు గారు, నాగబాబు వర్సెస్ బాలకృష్ణ ఎపిసోడ్ చాలా నడిచాయి ఇంతకుముందు. అటువంటి చిరంజీవి గారిని ఏమైనా ఒక మాట అంటే గప్పని ఇమ్మీడియట్గా ట్వీట్లు వేసి ఇమ్మీడియట్గా మాట్లాడే నాగబాబు గారు కూడా ఈ అంశం మీద ఒక కామెంట్ చేయలేకపోయారు. చిరంజీవి గారి లేఖకు మద్దతుగా ఒక కామెంట్ చేయలేకపోయారు. అంటే వాళ్ళు పూర్తి డిఫెన్స్లో పడిపోయారా? బాలకృష్ణ గారికి వ్యతిరేకంగా నోరు తెరవలేకపోయారా కూటమిలో ఉండి? తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైపు నుంచి కనుక మద్దతు లేదు, అబ్జెక్షన్ లేదు. కూటమిలో 2 పార్టీలను కనుక సైలెంట్ చేసేశారు బాలకృష్ణ. ఇంత దారుణంగా మాట్లాడి కూడా చిరంజీవి గారికి మద్దతుగా ఒక్కరు కనిపించలేదు. వైసీపీ వైపు నుంచే కనిపించారు. చిరంజీవి గారికి మద్దతుగా వైసీపీ నుంచే కనిపించారు, కానీ జనసేన నుంచి ఎవ్వరు కనిపించలేదు. మిగిలిన సినిమా వాళ్ళు కూడా ఎవరు నోరే తెరవలేదు. చిరంజీవి గారిని అంటేనే జనసేన లీడర్ల నుంచి, చిరంజీవి గారి అన్న తమ్ముల నుంచి కూడా చలనం లేకపోతే ఇక నాకు తెలిసి కింద జనసేన నేతలు మమ్మల్ని టీడీపీ అవమానిస్తుంది, ఇన్సల్ట్ చేస్తుంది, మమ్మల్ని కొడుతున్నారు, తిడుతున్నారని వాళ్ళ పార్టీ అధిష్టానానికి చెప్పే మాటలు ఏవైతే ఉంటాయో ఇంకా వాటి గురించి అసలు దేకను కూడా దేకరేమో వాళ్ళు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎవ్వరు నోరు తెరిచినా సహించేదే లేదు అని డైరెక్ట్గా చెబుతూ వచ్చినటువంటి జనసేన దాని అధ్యక్షులు, దాని బాసులు చివరికి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి అంటే ముఖ్యమంత్రి గారి భావమర్దికి వ్యతిరేకంగా చిరంజీవి గారు ఒక లేఖ రిలీజ్ చేసిన చిరంజీవి గారికి మద్దతుగా ఒక అక్షరం కూడా వీళ్ళు టైప్ చేయలేకుండా, ఒక మాట కూడా మాట్లాడలేకుండా గప్చుప్లాగా సైలెంట్ అయిపోయారు. అంటే నిజంగానే బాలకృష్ణ గారు ఈ ఎపిసోడ్లో కూటమి పార్టీలు అయితే పూర్తిగా అప్పర్ హ్యాండ్ తీసుకున్నట్లే. రాజకీయంగా
వాళ్ళకి నష్టం చేస్తే ఇటువంటివన్నీ. చిరంజీవి గారి విషయంలో కూడా స్పందించకపోతే జనసేనకు తీవ్రమైన నష్టమే. ఇవన్నీ తెలిసి కూడా ఆయనకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేకపోయారంటే